అందరికీ నమస్కారం. మన గురువుగారు బ్రహ్మశ్రీ ఈదర శివశంకర శాస్త్రి గారు ఉన్నారు మనతో. అంటే మనం తరించడానికి ఏం ఆశ్రయిస్తే బెటర్, పూజల, జపాల, ధ్యానాల, ఇలాంటి వాటి గురించి కనుక్కుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు, మనం తరించడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఇంకే మార్గాలు ఉన్నాయి? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్కీయం త్రైపురం మహా లక్ష్మీం రాజకులే జయాం రణముఖే క్షేమంకరీ మధ్వని క్రవ్యాదద్విపసర్పభాజిశబరీం కాంతార దుర్గే గిరౌ భూత ప్రేత పిశాచ జృంభక భయే స్మృత్వా మహాభైరవీం వ్యామోహే త్రిపురాం తరంతి విపదస్తారాంచతోయప్లవే ఆవంశవంశకలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. అంటే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయో సత్యంబులోనుగా తలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని భాగవతంలో ఒక పద్యం ఉన్నది. చేతులారంగ శివుని పూజింపడేని, చేతులారంగా భక్తితో ప్రియంగా ఈశ్వరుణ్ణి పూజించాలి. శివుడంటే విష్ణువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భగవంతుణ్ణి ప్రియంగా పూజించాలి. నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, విష్ణువు యొక్క కీర్తిని చెప్పాలి. అంటే పూజ చేయాలి, స్తోత్రం చేయాలి. ఓకే, పూజ స్తోత్రము రెండు చెప్పాలి. ఇంత మటుకే చాలదు. దయయు సత్యంబు లోనుగా తలుపడేని. ఓకే, దయ అంటే సర్వభూతముల యందు దయ ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఊరికే పూజ జపము చేసినంత మాత్రాన్నే మనిషి ఉన్నత స్థితికి ఉన్నతుడు కాలేడు. ఓకే, అందువల్ల భూతదయ, ప్రాణికోటి మీద దయ ఉండాలి. సత్యంబు, సత్యనిష్ఠుడై ఉండాలి. ఏది ఇందాక మనం అనుకున్నామే, సత్య పదార్థమందు, ఆత్మ పదార్థము యందు నిష్ఠుడై ఉంటే వాడు తరిస్తాడు. అట్లా నిష్ఠుడు కానివాడు పుట్టి కూడా ఏం ప్రయోజనము, ఊరికే తల్లుల కడుపు చేటే కదా అని ఈ పద్యంలో అర్థము. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోటి నెయ్యమును, నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అని ఒక పద్యం ఉన్నది. నితాంతాపార భూతదయ, అపారమైన భూతదయ కలిగి ఉండాలి. నీ పాద కమల సేవ, నీ పాదకమలముల సేవ ఉండాలి, భూతదయ ఉండాలి. నీ భక్తులతోటి నెయ్యము, భక్తులందరితోటి కూడా స్నేహితంగా మసులుకోవటము ఉండాలి. ఇట్లా ఉంటే మనిషి తరించగలడు, తరించేదానికి ఉండాలి. అంతేగాని ఇంత మటుకే ఉండి భూతదయ లేకుండా కఠోరమైన మనస్సుతో ఇవన్నీ చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి మనిషి సత్యనిష్ట అంటే తత్వ వివేకాన్ని కూడా కలిగి ఉండాలి. భూతదయ ముఖ్యం. అంతేగాని భూతదయ లేనివి ఎన్ని చేసినా ఏమీ ప్రయోజనం లేదు. అదే అందువల్ల మనిషి దయాహృదయుడు. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అంటారు కదా. చిత్తశుద్ధి లేని, చిత్తము శుద్ధి కావాలని లేదు. చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ్యా విశ్వదాభిరామ వినరు. చిత్తము శుద్ధి కావాలి. చిత్తము శుద్ధి కావాలి అంటే ఏంటి? చిత్తములో ఎటువంటి కల్మష భావములు ఉండకూడదు. ఆ భావాలు లేకుండా, దుర్మార్గమైన భావములు లేకుండా ఉండాలి. అందుకనే సాత్వికమైన మంత్రాలు జపం చేయటానికి కారణం అది. కొంతమంది అనుకుంటారు మమ్మల్ని చెయ్యవద్దంటున్నారు ఈ మంత్రాలు, ఏమి అవి కూడా అమ్మవారి మంత్రాలే కదా, అవి ఎందుకు చేయకూడదని. ఆ మంత్రాల అర్థం మీరు ఒకసారి కనుక తెలుసుకుంటే ఓకే, ఆ మంత్రాలు ఎటువంటివి అయింది మీకు తెలుస్తాయి. ఉదాహరణకి ఒక చెప్పండి. క్షంభక్ష జ్వాలాజిహ్వే కరాళవదనే అని ఒక మంత్రం ఉన్నది. క్షంభక్ష, ఎత్తుకోటనే క్షంభక్ష తిను అనే మంత్రం. ఓకే, ఇది మంత్రము మరి చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? దానికి ఏదో, ఇప్పుడు మీరు పో తిను అని అంటున్నారు, ఆ తినేదానికి ఏదన్నా చూపించాలన్నా దానికి, ఆ చూపించకపోతే ఏమవుతుంది? అది దేన్ని తింటుంది? అది మనల్ని తింటుంది. కాబట్టి అటువంటివి పనికిరావు. అందువల్లనే కొన్ని మంత్రాలు ఇవి అందరికీ అవసరం లేదు, చేయవద్దని చెప్పటంలో ఉద్దేశం అది. అంతేగాని వాళ్ళు ఏదో చెయ్యలేరని కాదు. అంటే అంతరించిపోతాయి కదా, మరి చేయకపోతే అంతరించిపోతాయి కదా ఇవన్నీ. అవసరమైన వాళ్ళు చేసుకోవలసిందే. ఇప్పుడు కత్తి ఉన్నదండి, కత్తి దేశ రక్షణ కోసం కత్తి అవసరమే, కత్తులు తయారు చేయవలసిందే. అంతేగాని
దాన్ని దుర్మార్గానికి ఉపయోగించటమో అవసరం లేనివాడు తీసుకోవటమో ఎందుకది? అవసరం ఉన్నవాడికి అవసరం, లేనివాడికి ఎందుకు కత్తి? అందువల్ల అవసరం ఉన్నప్పుడు చేయవలసిందే. అందువల్ల శాస్త్రంలో ఉన్నది. ఓకే. అంతేగాని ఆ మంత్రాల అర్థము తెలుసుకొని ఇది సాత్వికమైన మంత్రమా కాదా అనే జ్ఞానము అవసరం. అది ఉండి అవసరమైతే చేసుకోవాల్సిందే, తప్పేమీ లేదు. అవసరం లేని వాళ్ళకి ఎందుకు అనవసరమైంది? అవునులేదు. అంతవరకే. సాత్విక మంత్రాలు కనుకైతే ఏ ఇబ్బంది లేదు. మన అంతఃకరణం కూడా శుద్ధమవుతుంది, సత్వప్రధానమవుతుంది. భగవంతుడు శుద్ధ సత్వగుణములో ఉన్నాడు కాబట్టి మనకు కూడా శుద్ధ సత్వగుణం అలవడాలి. అలవడితే అప్పుడు ఆ తత్వం మనకు అవగతమవుతుంది. అందువల్ల ఆ సత్వగుణ ప్రధానమైన మంత్రాలు చేయమని చెప్పటం. ఇప్పుడు పంచాక్షరీ మంత్రము ఇట్లాంటివి ఉన్నాయి. అవును. వాటిలలో సమర్పణ బుద్ధి, భగవంతుడు మనకేమిస్తున్నాడని కాదు, మనం భగవంతుడికి సమర్పితులమవుతున్నాం, ఆ భావనతో చెయ్యాలి. అదే. అందువల్ల అవి ఉత్తమమైన మంత్రాలు. పంచాక్షరం పావనముచ్చరంతః పశుపతిం హృది భావయంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. పావనమైన పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్చరిస్తూ పశుపతిం హృది భావయంతః, పశుపతిని మనస్సులో భావిస్తూ, కౌపీనవంతః గోచిగుడ్డగట్టుకున్నవాడైనా సరే, ఖలు భాగ్యవంతః వాడే కదా భాగ్యవంతుడు. అంతేగా. అంటే పంచాక్షరీ మంత్రాన్ని జపించేవాడు నిరంతరము హృదయములో శివుణ్ణి ధ్యానిస్తూ ఏమీ సంబంధం లేకుండా కౌపీన మాత్రుడైనా సంతోషంగా ఉంటూ జపించమని అర్థం. అంటే ఏంటి? సర్వస్వము శివాయ నమః, శివుడికి సమర్పిస్తున్నాను ఓకే అన్న భావనతో చేస్తే ఉత్తమ స్థితికి వెళ్ళిపోతారు. ఓకే. అందువల్ల సమర్పణ భావము ముఖ్యమైంది. ఈ సమర్పణ భావాన్ని గురించి మనకు శివభక్తుల కథలు, అనేక కథలు ఉన్నాయి. ఓకే. నమస్తే అండి.